నీ ప్రజల పక్షంభూగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంభూగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవే. ఏమంట? నమ్మకమైన వానికి సామెతల గ్రంథం 28వ అధ్యాయము మరి చూస్తే మరి ఇక్కడ నమ్మకమైన వానికి ఏమి ఇస్తాడంట? మెండైన దీవెనలు. అంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులకు ఆతురపడువాడు శిక్షనందకపోడు అంటాడు కదా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే పిల్లరా, మరి నమ్మకమైనటువంటి వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే దేవుని దగ్గర మనం కరెక్టు జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండాలా ప్రతి మనిషికి చెప్తున్నాడు ఇక్కడ. అంటే సొలొమోను మహారాజు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు. ఏమని రాపించాడంటే ఇక్కడ 25 పక్షపాతం చూడటం మంచిది కాదు. రొట్టె ముక్క కొరకై ఒకడు దోషము చేయను, చెడు దృష్టి గలవాడు ఆశని సంపాదించుటకు ఆతురపాను, తనకు దరిద్ర వచ్చునని వానికి తెలియదు. ఇది చూడండి, ఈ రోజుల్లో వారు ఎంతో ఉన్నతమైన స్థానానికి పోతారు కానీ దరిద్రత మరి అంటుకుంటుందానికి తెలియదు. మనం బీపీ షుగరు రోగం ఎఫెక్ట్ ఎక్కడ ఎవరికి తెలియదు. అట్లాగా దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ధనవంతుడికి చెడు దృష్టి గలవాడు ఆశని సంపాదించు ఆతురపడతాడు, తనకు దరిద్రత వచ్చునని వానికి ఎప్పుడు తెలియదు. దరిద్రత ఆటోమేటిక్గా వస్తుంది వానికి. అందుగురించే నమ్మకం దేవుని పాదాల దగ్గర ఉండాలంటాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలట. వ్యర్థ మాట అనుసరించేవాడు పేదరికి ఇందింత కాదు కదా. ఎందుకంటే 19వ వచనం 28-19 చూస్తే వాక్యం ఈ రీతిగా చెప్తుంది పిల్లరా. ఏమంటాడంటే, తమ పొలమును సేద్యపరుచుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించే వానికి కలుగు పేదలకు ఇంతింత కాదు కదా. తన పొలములో సేద్యం చేసుకున్న వానికి ఆశీర్వాదం అంటాడు కదా, దీవెన అంటాడు కదా. నమ్మకంగా అంటే మరి ఇక్కడ తన పొలములో సేద్యం చేసుకునే వానికి కడుపు నిండా అన్నము దొరుకుతుంది, వ్యర్థమైన వాటిని అనుసరించే వానికి కలుగు పేదరికం ఇంత కాదు అంత కాదు కదా. ఎంతో పేదరికం వస్తుంది. దేవుని కార్యకలాపాలు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. అందుగురించి పిల్లరా, మరి మోషే ఉన్నాడు చూడండి. హెబ్రీ రాసిన పత్రిక. మరి ఈ మోషే ఎటువంటి వ్యక్తి అంటే చూసినట్టయితే హెబ్రీ రాసిన పత్రికలో చూస్తాం. ఇక్కడ మరి నేను ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఒక మంచి మాట రాయించాడు. ఏమాట రాయించాడో ఒకసారి హెబ్రీ రాసిన పత్రికలోనికి వెళ్దాం ప్రియులరా. అక్కడ ఏం చెప్పాడో ఒకసారి 3వ అధ్యాయము మరి 2వ వచనం చూడండి ప్రియులరా. ఏమని చెప్తున్నాడంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నట్టు ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడను, సమస్తం కట్టినవాడు దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మోషే ఏం చేశాడంటే మోషేని గురించి దేవుడే సాక్షి చెప్పాడు. అంటే మోషే ఎటువంటి వాడంట? నమ్మకమైన వాడు. మోషే చాలా పరిపూర్ణుడు, అంటే చాలా పట్టుదలమైన వ్యక్తి. మోషే చాలా సాత్వికుడు. అగ్ని పొదలో అగ్ని మంటుంది. ఓ మోషే, నీవు పరిశుద్ధ చెప్పుడు విడిచిపెట్టినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు. అంటే తగ్గింపు కలిగిన వ్యక్తి ఎవరు? మోషే. చాలా భయపడేవాడు. 6 లక్షల జనాంగానికి నడిపించే నాయకుడును మోసం చేశాడు. అందుగురించే మోషే గురించి మోషే చెప్పుకోలేదు. ఇక్కడ మోషే గురించి దేవుడే సాక్ష్యం పలికాడు. అదే మాట పౌలు భక్తుల ద్వారా రాపించాడు కదా. ఎక్కడో పాత నిబంధనలో ఉంది. ఏదంట? పాత నిబంధనలో ఉంది. ఏది? మోషే గురించి ఉంది. మరి కొత్త నిబంధనకి ఎలా వచ్చిందంటే దేవుడు అక్కడ మోషే ద్వారా రాపించాడు, ఇక్కడ పౌలు భక్తుల ద్వారా రాపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని
దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నట్టు కదా. ఏమంట? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైనట్టు అంట కదా. అక్కడేమంటుంది? నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలేలు చెప్పండి. అలేలుయా. రెండు చేతులు పై దేవునికి స్తోత్రం. అలేలుయా. అంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఆరోగ్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఈరోజు గాలి పీల్చుకుంటున్నాం. ముక్కులో గాలి ఎవరు ఇచ్చారు? దేవుడే. గాలి, నీరు, నిప్పు, నింగి, మట్టి అని ఒక పాట ఉంది. సూర్యుడెందుకో, చంద్రుడెందుకో, ఋతువులెందుకో, కాలాలెందుకో, ఉన్నవన్నీ నీ కోసమేనని ఆ దేవుని పని నీవు చేయాలంట కదా. ఎవరు? దేవుని పని చేయాలి. మనం పాపాత్ములే, ఎన్నికలేని వాళ్ళమే. వాక్యం బట్టి మనం ధనవంతులు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. అందు గురించి ఏమంటాడు? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నట్టు కనపడినాడు. మరి అదే యెషయా గ్రంథంలోకి వెళ్తే ఒక మంచి మాట రాయించాడు. ప్రియులారా, మోషే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, మోషే దేవుని ఇల్లంతా మోషే నమ్మకమైన వ్యక్తి అంట కదా. మరి మనం కూడా నమ్మకత్వాన్ని మరి దేవుని కొరకు మనం బ్రతకాల, దేవుని రాజ్యం కొరకు బ్రతకాల. అందుగురించి ప్రియులారా, నిత్యము భయభక్తులు కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవను నడుచుకున్న వారు ధన్యులని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథములో మరి ఒకసారి కీర్తన గ్రంథంలోకి వెళ్తే ఏమంటున్నాడంటే కీర్తనకారుడు మరి ఇక్కడ ఒక మంచి మాట రాయించాడు. ఏమని రాయించాడంటే 128వ కీర్తన చూస్తే 125వ కీర్తన 1వ వచనం, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సీయోను కొండవలె ఉంటారంట. హల్లెలూయా. నీవు నేను కొండ. కొండ ఎవరు? మనకు ఆయనే. 100 మంది ఉన్నారని సంబరపడు. ఆయన 2-3 సంబరపడు. ఎవడు? మత్తయి దేవుడి 21 ప్రభువా ప్రభా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యం చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారమే. హల్లెలూయా. హల్లెలూయా. నా తండ్రి చిత్త ప్రకారము ఎవటే కొనసాగిస్తే వారికే రాజ్యము. 100 మంది వచ్చారు కదయ్యా, పాటలు పాడావు, చంద పట్టారు, ఇది కాదు ఆయనకి. ఆయనకి కావాల్సింది లైన్. ఏమి కావాలా? క్రమశిక్షణతో మనం ఎతకాల, బతకాల. మనము బలహీనులమే, బలపరిచేవాడు. మోషే ఎటువంటి వాడంట? నమ్మకమైన వాడు కదా. మోషే నమ్మకమైన వాడు, మెండైన దీవెనలు వచ్చాయి. అందుగురించి ప్రియులారా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్తు నిలిచి ఈ సియోను కొండ అంట. సియోను కొండ వలె మీరుంటారని వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఈ యొక్క పునరుత్థాన దినములో ప్రియులారా, యెహోవా మందిరం వెళ్ళుదమే, జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదముల్ని గుమ్మములో నిల్చున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దినము గడపట 1000 దినాల కంటే శ్రేష్టం. 1000 దినాలనే ఒక్క రోజులో చేస్తాడు. ఒక్కరోజు 1000 దినాలు. ఈరోజు దేవుని సన్నిధానం రావాలంటే ఎంతోమంది క్రమశిక్షణ లేకుండా ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అది దేవుడికి చూసుకుంటాడు. అందుగురించే మోషే నమ్మకమైన వ్యక్తి కదా. కాబట్టి ఇల్లంతలో నమ్మకమైన వ్యక్తి అని బైబిల్ చెప్పాడు. అబ్రహామయ్య మరి భూమి మీద బతుకు దినాలన్నీ దేవుని కొరకు బతికాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే ఇక్కడేముందంటే మరి ఎన్నో వచనం అంటే 5వ వచనము. విశ్వాసం బట్టి హనోకు మరణం చూడకున్నట్లు కొనిపోవెను. అతను కొనిపోవాడు దేవునికి ఇష్టమైండెను, సాక్ష్యం పొందెను, దేవుడు అతన్ని కొనియాపోయాను కనుక అతడు కనబోయాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టత అసాధ్యము. దేవునికి ఇష్టమైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు
ఆయన ఉన్నాడని తను వెదుకువానికి ఫలము దయచేయని నమ్మవలెను కదా. నమ్మవలెను ఏమంట? ఎంత గొప్ప దేవుడు చూడండి కదా. ఏమంటంట? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనది అసాధ్యం. దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదుకువారికి ఫలము దయచేయని వాడని నమ్మవలెను. దేవునికి స్తోత్రం. అబ్రహాము అలాగ వెతికాడు. భూమి మీద ఉంటూ పరలోక రాజ్యం కొరకు కనిపెట్టిన మహానీయుడండి అబ్రహాము. ఏమి కోరుకుంటావు అని అడిగితే వెండి బంగారు ఇవన్నీ కోరుకోలే. ఏమంటాడు ఈయన? విశ్వాసం బట్టి 9 విశ్వాసం బట్టి అతడు హనోకు వాగ్దానము సమూహ వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవశులైరి. హల్లెలూయా. దేవునికి శిల్పియు నిర్మాణగలున్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూసినంట. ఎవరంట? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. ఎవరు? అబ్రహామయ్య. ఈ లోకంలో అబ్రహాములు కాదు. బైబిల్లో ఉండే అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు చేసి. ఎందుకంటే దేవుని మోసే అంటే దేవుని ఇల్లందు నమ్మకమైన వ్యక్తి అంట. ఈ యొక్క అబ్రహాము కూడా దేవుని నమ్మాడు. దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మాలా. ఈ రోజుల్లో మనం ఎట్లా నమ్మాలా? దేవునికి నమ్మాలా. విశ్వాసం లేక దేవునికి ఇష్టం అసాధ్యము. దేవునికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి దయచేయని వాడిని తను నమ్మవలెను కదా. నమ్మవాలని అంతే, నమ్మాలా. ఒక వ్యక్తి ఉన్నాడు తోమ. ప్రభువా నేను నీతో వస్తున్నాను రా అన్నాడు. గాలి చూసి భయపడిపోయినాడు. తోమ కూడా పేతురు గాలి చూసి భయపడ్డాడు. తోమ కూడా చూశాడు. చెయ్యి పెట్టి చూశాడు. అప్పుడు గాయాల్లోకి పోయి అన్నీ టెస్ట్ చేసి అప్పుడు ప్రభువా నిజమే అన్నాడు. అప్పుడు వేసుకుని ఉంటాడు. నీవు చూసి నమ్మావయ్యా, చూడకుండా నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ నేను నిరుత్సాహపడాలి. ఎందుకు నిరుత్సాహపడాలా? దేవుడు ఉన్నాడు మన మధ్యన. దేవుని ఆత్మ మన మధ్య ఉంది కదా. కాబట్టి ఓ తోమా నీవు చూసి నమ్మావయ్యా. ఏమి నమ్మాడు? యేసు ప్రభువు వారిని చూసి నమ్మాడా? చూడకుండా నమ్మలేదా? ఆయన చూసి నమ్మాడా? చూడకుండా నమ్మలేదా? చూసి నమ్మేది, చూడకుండా నమ్మిన వారు ధన్యులు అంట కదా. అందుగురించే చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. దేవుని సోదరు చెప్తే ఒకసారి దేవుని సోదరు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నిరుత్సాహం ఏమంటారు తెలుసా? అలసగా విసుకోకుండా చెందాడంట. ఎవరు లేదు? అలసట లేదు, ఉలుకు లేదు. ఆయనకి అలసట లేదు, మరి నిరుత్సాహం లేదు. ఆయన దేవుని కొరకు బతికాడు. అందుగురించే 23వ అధ్యాయం 6వ వచనంలో దావీదు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. హల్లెలూయా కదా. ఎంత గొప్ప దేవుడిని నమ్ముకున్నామంటే మనము. అందుగురించి ప్రియులరా, కాబట్టి దేవుడు చెప్తున్నాడు మనకి కదా. ఏమని చెప్తున్నాడు తెలుసా? కాబట్టి ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు ఎలా మనం? ఆయన ఆత్మస్వరూపి. ఆయన చెప్పిన మాటల కొరకు మనం జీవించాలి కదా. ఎంత గొప్ప దేవుడు. రోమి రాసిన పత్రికలో చూస్తే 10వ అధ్యాయం చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, ఎందుకనగా మరి ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడో రక్షింపబడతాడు కదా. ఇక్కడ ఏమంది? 8వ వచనము. అదేమనగా చెప్పున్నది, వాక్యము యుద్ధకు నీ నోటితో హృదయమందు ఉన్నది మేము ప్రకటించిన విశ్వాసత్యం అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపిన నీ హృదయంలో విశ్వసించినలా నీవు రక్షింపబడదువు కదా. నమ్మాలా దేవుని కదా. ఏమని నమ్మాలా? యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వాసించిన నువ్వు రక్షపడదు. ఎలా అనగా నీతి కలిగినట్టు మనిషి హృదయంలో విశ్వసించే రక్షణ
కలుగునట్టు నోటితో ఒప్పుకొనుము. ఎలా అనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడేవాడు సిగ్గుపడడు, లేఖనము చెప్తుందంట. హల్లెలూయా. నోటితో ఒప్పుకోవాలా. కాబట్టి నమ్మకం కావాలా. ఈరోజు నమ్మకం లేదే, నమ్మకం లేని వాళ్ళు అంటారు కదా, నమ్మక ద్రోహులు, అపనమ్మకస్తులు, ఇంకా ఎవరంట దేవుని కార్యాలు అశ్రద్ధ చేయవారు, వీరంతా తీసేసిన భోగానితో సమానం అంటారు కదా. ప్రియులరా, మనకిచ్చిన కొద్ది కాలం, ఈ కొద్ది కాలంలో ప్రభు మహిమార్థం బ్రతకాల, దేవుని మహిమార్థం కొరకు బ్రతకాలని దేవుడు చెప్తున్నాడు కదా. ఈ భూమి ఆకాశమే సాక్ష్యం పలుకుతున్నాయి కదా, ఈ భూమి ఆకాశము సాక్ష్యం పలుకుతున్నాయి. ప్రియులరా, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడు వాడు ఏ కులస్తుడైనా, వాడు మంగళోళ్ళ, వాళ్ళు ఏ కులమైనా, తెల్లవాడైనా నల్లవాడైనా పొట్టివాడైనా పొడుగువాడైనా ఎవరైనా సరే ఏం చేయాలంట, వాడు రక్షింపబడతారు. ఏమంట, ప్రార్థన చేయవాడేవాడు వాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. ప్రార్థన చేయవాడు రక్షింపబడతాడు. ఈ యొక్క సమయంలో మనకు దేవుడు ఇచ్చాడు. అందుగురించి చెప్పిరా, అబ్రహాం భూమి మీద ఉంటూ పరలోక రాజ్యం కొరకు కనిపెట్టాడు దేవుడు. చూడండి, ఎబ్రాషి పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే, మరి ఈ అధ్యాయంలో పౌలు గారుతో రప్పించాడు. డేరాల్లో ఉండి దేవుని మహిమపరిచాడు ఆయన. మరి మన డేరాలు అంటే తెలుసా, ఇట్లా డేరాల్లో అంట, ఇట్లా డేరాల్లో ఉండి దేవుని గణపరిచిన మహనీయుడు ఎవరు? అబ్రహాము గారు. అబ్రహాము చాలా విశ్వాసులకు తండ్రి. విశ్వాసం పెట్టుకుంది మనుషుల మీద కాదు, దేవుని మీద పెట్టాడు. మరి మనం ఎవరి మీద పెట్టుకుంటున్నాం? కాబట్టి చూడండి, సామెతల గ్రంథం చూస్తే, ఈ రోజుల్లో సామెతల గ్రంథం చూస్తాం ప్రియులరా. ఒకసారి సామెతల గ్రంథంలో చూస్తే, మరి ఇక్కడ ధనము నమ్ముకున్నవాడు ఏమైపోతాడంట. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, మరి ఇక్కడ కీడుని కల్పించేవారు తప్పిపోతారు, మేలు కల్పించేవారు కృపాసత్తులు. సామెతల గ్రంథం 14:22. ఇక్కడ చూసినట్టయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28, ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. 11వ అధ్యాయము 28. ఇది డబ్బుల కొరకు ఎంతో కకృతి పడి సర్వనాశనం అయిపోతారు. దేన్ని నమ్ముతారా? డబ్బుని నమ్ముతారు. లోకము డబ్బుని నమ్ముతుంది, దేవుని నమ్మాలా? ధనం అన్నమిటికి ఆటుకొస్తుంది. 23వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మన జీవితాలు మనం పరిచయం చేసుకున్నాం పిల్లలు. ఈ జీవితం జీవితం తాగబోతులు తాగి తన్నల్లాడి సారాన్ని నమ్ముకొని గల్లంత అయిపోయిందో ప్రమాదంలో ఇరుక్కున్నారు. వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. మద్యపానం అల్లరి వద్దురా బాబు అంటే ఎంతో నష్టపోతారు. నమ్మకంగా ఉంటే నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఇస్తానంటాడు. నమ్మకమైన వానికి మెండైన దీవెన. మరి దేవుడు మెండైన దీవెన ఇవ్వాలంటే ఒక పౌలు వలె, ఒక మోషే వలె, ఒక అబ్రహాం వలె బతకాల. ఈ రోజుల్లో నమ్మకం ఉందా? భార్య భర్తల నమ్మకము, అన్నదమ్ముల మధ్యన నమ్మకము, సంఘములో సంఘ కాపరికి విశ్వాసుల మధ్య నమ్మకము ఎలాగా ఉందో ఒకసారి ఆలోచన చేస్తున్నా ప్రియులరా. దేవుడు అంటాడు, నీవు చూసి నమ్మావయ్యా, ఓ తమ చూడకుండా నమ్మిన వారు తల్లినట్ట కదా. కానీ అందుగురించే నమ్మకమైన వానికి మెండైన దీవెనలు మరి ఇస్తాడు. అందుగురించే నమ్మకమైన మెండైన దీవెనలు కదా. 11వ అధ్యాయంలో కూడా ఇక్కడేముంది, 28వ వచనం, ధనము నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారు కదా. నీతిమంతులు చిగురాకు వలె అభివృద్ధి అయిపోతారు, వృద్ధి పొందుతారు. ఈ యొక్క పునరుత్థాన దినములు దేవుడు చెప్తున్నాడు. మరి ఆయన కొరకు జీవిస్తే, ఆయన కొరకు నిలబడితే, ఆయన చెప్పిన మాట కొరకు నిలబడితే నీకు దేవుడు సాయం చేస్తాడు. అందుగురించే ప్రియులరా, ధనవంతులకు ఆస్తి వారికి ఆశ్రయపట్టణము, దరిద్రులకు పేదరికము వారికి నాశనకరము, నీతిమంతులకు కష్టార్జితము జీవధారము, భక్తిని కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. ఉపదేశం అంగీకరించే జీవ మార్గంలో ఉన్నాడంట కదా. జీవ మార్గంలో ఉన్నారా? నరకానికి పోయే మార్గంలో ఉన్నారా మీరు ప్రియులరా? ఒక్కసారి కన్ను తెరుచుకోండి.
మిలిటరీ కాలనీ ప్రజలారా, మిలిటరీ కాలనీలో ఉన్న ప్రజలారా, నాకు కాదులే. యేసుప్రభు అమెరికా దేవుడు, లండన్ దేవుడు, జపాన్ దేవుడు, తక్కువ దేవుడు, మాలమాదిరి దేవుడు, అమెరికా దేవుడు, మత దేవుడు అని అనుకుంటే నష్టపోతావు. యేసు ప్రభు అందరికీ ప్రభు. యేసు ప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకస్తుడు. క్రీస్తే నిజమైన దేవుడు, క్రీస్తే నిజమైన లోక రక్షకుడు. యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం పిల్లరా. అందుగురించే చూడండి, లాస్ట్ మాట మెచ్చుకుందాం. 11వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడ కొండెగాడ తిరుగులాడువాడు పర్లు గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నాయకులు లేని జనులు చెడిపోతారంట కదా. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచునని సామెతల గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనంలో కనబడుతుంది పిల్లరా. ఆలోచనకర్త అనేకులు రక్షణకర్తలు పిల్లరా. ఈ భూమి మీద బతుకుతున్నామంటే దేవుని కృప. ఆయన కృపలో ఉన్నాము కాబట్టి ఆయన్ని స్తుతించే భాగ్యం ఇచ్చాడు దేవుడి మనకి ఇచ్చినటువంటి. ఎంతోమంది తప్పదాగి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా బానిసలుగా బతికి రోడ్డు ప్రమాణంలోనే రాలిపోతున్నారు తప్పదాగి. వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. అందుగురించే ఈ పునరుత్థాన దినాన నమ్మకమైన వానికి మెండైన దీవెనలు విన్నాం పిల్లరా. మరి తప్పదాగి లోక సంబంధంగా బతికిన వాళ్ళ జీవితాలు కొలాప్స్ ఈ దినం మనకి ఇచ్చాడు. ప్రభు దినం, ప్రభు మహిమార్థం కొరకు జీవిస్తాం. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి అందుగురించే 23:6 ఉంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నా వెంట వచ్చును. ఎందుకంటే నమ్మకంగా ఉన్నాడు. ఎవరు? దావీదు మహారాజు. గొర్రెలు కాసేవాడు నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఒక రాజు చేశాడు. నీవు అలా చేస్తే, అలా జీవిస్తే, దావీదు వలె, అబ్రాహాం వలె, పౌలు వలె జీవిస్తే నీకు దేవుడు సాయం చేస్తాడు. దేవుడు తన మాటలు మన హృదయాల్లో మరి చూశారు, విన్నారు, గ్రహించారు కదా. మద్యం సేవించేవారు ఏ విధంగా వాళ్ళు రాంగ్ రూట్లో పోయారు. మనకి ఇచ్చినటువంటి సంతానాన్ని దేవుని కొరకు బతుకుదామని దేవుడు మనకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి ఆ దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందామని. ప్రేమగల తండ్రి, నీ పాదాలు కొందనాలయ్యా. విత్తబడిన వాక్యం వృధా కాకుండా వారి హృదయాల్లో ఫలించేటట్టు కృప చూపండి అయ్యా. దేవా, మా ప్రార్థన ఆలకించండి, కృప చూపండి తండ్రి. నీ ఘనమైన నామానికి స్తోత్రములు ప్రభా. సాయం చేయని మా ప్రభా, మా ప్రార్థన ఆలకించండి, కృప చూపండి తండ్రి. నా పట్ల చేసిన మేలులన్నీ తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రం ప్రభా. సహాయం చేయను ప్రభా. మా బ్రతుకుల్లో మీరినందుకు నాకు చెల్లిస్తూ సహాయం చేయని వేడుకుంటున్నా ప్రభా. ఆశ్చర్యకరుడైన దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామము అయినా మరి ఇంతబడి వారికి వృధా కాకుండా అందరి హృదయాలు పరిచేట్టు కార్యం జరిగించుకోమని యేసును బట్టి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నీ ప్రజల పక్షంభూగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంభూగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.